ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత. శబరిమలకైతే గనక తెలుగు రాష్ట్రాలు 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది స్వాములైతే వెళ్తూ ఉంటారు. అయితే అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎందుకంటే తెలుగు వారిపైనే దాడి చేశారు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రతి సంవత్సరం లక్షలాది భక్తులు అయితే గనుక తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల అయితే దర్శించుకుంటూ ఉంటారు. అయితే శబరిమలలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన కొందరు భక్తులపై స్థానిక వ్యాపారులు దాడులకు దిగారు. బాటిల్ ధర విషయంలో ప్రశ్నించినందుకు ఒక షాపు యజమాని అయితే గనక భక్తులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. గాజు సీసాలతో దాడి చేశారు. ఈ దాడుల్లో ఓ భక్తుడి తలకు గాయమైంది. దీంతో తెలుగు రాష్ట్రాల భక్తులందరూ కూడా ఆ షాపు వద్ద అయితే ఆందోళన చేపట్టారు. అయితే ఆ షాపు యజమానికే స్థానిక వ్యాపారులు, పోలీసులు సైతం ఒత్తాసు పలికినట్లు తెలుస్తుంది. అంటే లోకల్ యొక్క ఇది ఉంటుంది కదా! లోకల్ ఫీలింగ్ తోటి బాటిల్ ధర ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నారు ఏంటని ప్రశ్నించినందుకు లోకల్‌గా అధిక ధరలకు అమ్ముతున్నారు. ఎక్స్‌ట్రాగా ఎందుకు అమ్ముతున్నారు? ఎంఆర్‌పీ ఎంతుంటే అంత అమ్మాలి కదా! అని ప్రశ్నించినందుకు బాటిల్‌తో దాడి చేయడం జరిగిందంటున్నారు. అయితే మిగిలిన వ్యాపారులు, పోలీసులు సైతం ఆ వ్యాపారస్తునికే ఒత్తాసు పలికినట్లు తెలుస్తోంది. దీంతో తెలుగు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్ప మాల ధరించి నిష్టగా పూజలు చేసి స్వామిని దర్శించుకునేందుకు శబరిమలకు వచ్చిన భక్తులను స్థానిక వ్యాపారులు దోచుకుంటున్నారని, ప్రతి వస్తువు కూడా అధిక ధరలకు అమ్ముతున్నారని తెలుగు భక్తులు తెలిపారు. ఎంఆర్‌పీ అంటే మాక్సిమం రీటైల్ ప్రైస్ మీద ప్రశ్నిస్తే దానిపై కూడా దాడులకు సైతం దిగుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో దూరం నుంచి వచ్చిన తమ పట్ల వివక్ష చూపడం తగదని వాళ్ళు వాపోయారు.